వెల్కమ్ బ్యాక్. మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ నక్లీస్ రోడ్లోని పివి జ్ఞాన్ భూమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, పివి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిండైన తెలుగుతనానికి నిజరూపం పివి నరసింహారావు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దేశ ప్రధానిగా 5 ఏళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వం నడిపి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. కీర్తిశేషులు, నిన్నైన తెలుగుదనానికి నిజరూపం. 16 భాషలు మాట్లాడగలిగిన, తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఒక తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా 5 సంవత్సరాల పాటు ఎవరు ఊహించని నిధుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రధానమంత్రిగా పెట్టుకుని, ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని, అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి మూల కారకుడు పివి నరసింహారావు గారు.